దాంట్లో పాల్గొనటం. ప్రతి క్లాస్‌కెళ్ళి అక్కడ నాకు నా సేవ ఏదుందో అది నేను చేసుకోవటం. ఇలాగా చాలా నేర్చుకున్నానండి. ఏం పోగొట్టుకున్నానంటే, నా దగ్గర చాలా చాలా పోగొట్టుకున్నాను. గతంలో ఉన్న చెడు అలవాట్లుండొచ్చు, సరికానియి ఉండొచ్చు. ఇవన్నీ పోగొట్టుకొని ఇప్పుడొక పిరమిడ్ మాస్టర్‌గా నిలబడటం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని ఇలితిలి పనులు, ఎన్ని రాళ్ళు దెబ్బలు తలిగితే, ఆ దెబ్బలు అలాగంటారు గదా! అలాగా ప్రతి దగ్గర కూడా చాలా దెబ్బలు తిన్నాను. నేర్చుకొని దృఢంగా పెరగటం పిరమిడ్ సొసైటీ మూవ్‌మెంట్‌లో పిరమిడ్ మాస్టర్‌లకే ఈ చెందిందనుకోవాలి. ఎందుకంటే చీకటి కోణంలోంచి వెలుతురులోకి తీసుకొచ్చి, ఇలా ఉండాలని చెప్పిన ఆ మహానుభావుడు పత్రి సార్‌కి శతకోటి ధన్యవాదాలు. ఎందుకంటే, ఏదో టైంలో నేను కూడా లాస్ అయిపోయాను బిజినెస్ పరంగా. ఆ టైంలోనే మళ్ళీ 2017లో ఈ ధ్యాన పరిచయం జరగడం జరిగింది. అంటే ఈ బాడీ వీకెట్ చేసేద్దాం. ఇంక నా బతుకు ఇంతే కదా! నేను చేసింది చాలా ఒక పై స్టేజ్‌లోంచి కింద పడటం జరిగింది. అక్కడ నా దగ్గర రూపాయి కూడా లేని పరిస్థితి. ఆ టైంలో మళ్ళీ ధ్యాన పరిచయం అయింది. ఆ ధ్యాన పరిచయం నుంచి మళ్ళీ నేను మేలుకొలుపుకొని, నన్ను నేను దృఢంగా పెంచుకొని ఈరోజు ఇలా నిలబడ్డానంటే కారణం ధ్యానం. ధ్యానమే మూల సూత్రం. గట్టిగా చెప్తున్నాను ధ్యానమని.